హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈ రోజు మనం ఆగస్ట్ 18 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. అలానే ఆగస్ట్ 17 సండే ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా ఇందులో కవర్ చేద్దాం. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల థీమ్ ఏమిటి? లాస్ట్ క్లాస్లో మనము 79th ఇండియన్ ఇండిపెండెన్స్ డే యొక్క ఇంపార్టెంట్ డీటెయిల్స్, అలానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి రెడ్ ఫోర్ట్ స్పీచ్ లోని కీ హైలైట్స్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్ లో 79వ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ థీమ్ గురించి క్వశ్చన్ ఇక్కడ ఇచ్చాను. ఇందులో 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. 1 బై 1 మనం చూద్దాం. ఆప్షన్ ఏ స్వర్ణిం భారత్. ఈ థీమ్ రాంగ్ అండి. మనకి ఇది 2025 రిపబ్లిక్ డే థీమ్, అంటే 76th రిపబ్లిక్ డే థీమ్ సెలబ్రేషన్స్ కి సంబంధించింది. సో స్వర్ణిం భారత్ అంటే గోల్డెన్ ఇండియా, భారతదేశం యొక్క రిచ్ కల్చరల్ హెరిటేజ్ మరియు ప్రోగ్రెస్ ని సూచించడానికి ఈ స్వర్ణిం భారత్ థీమ్ ని ఎంపిక చేసుకోవడం జరిగింది 76వ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కి. కాబట్టి ఆప్షన్ ఇక్కడ రాంగ్. నెక్స్ట్ వన్ బి వికసిత్ భారత్. ఈ థీమ్ కూడా రాంగ్ అండి. వికసిత్ భారత్ అంటే 2047 నాటికి భారతదేశాన్ని డెవలప్డ్ నేషన్ గా చూడాలి అనే లక్ష్యాన్ని ఈ థీమ్ మనకి సూచిస్తూ ఉంటుంది. ఇది 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, అంటే లాస్ట్ ఇయర్ 2024 ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కి సంబంధించి. సో ఆప్షన్ బి కూడా రాంగ్ మనకి. ఆప్షన్ సి నయా భారత్. ఎస్, ఈ ఇయర్ థీమ్ వచ్చి నయా భారత్. 2047 వికసిత భారత్ లక్ష్యాలను సాధించడానికి అవసరమైన కార్యాచరణ మరియు ప్రణాళికలకు సంబంధించి ఈ నయా భారత్ థీమ్ ప్రస్ఫుటం చేస్తుంది. ఇది 2025 79th ఇండిపెండెన్స్ డే థీమ్ కి సంబంధించి అండి. అండ్ ఆప్షన్ డి ఎలాను రాంగ్ మనకి. స్వచ్ఛ భారత్ 2014 ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో ఈ స్వచ్ఛ భారత్ ను ప్రకటించడం జరిగింది. అలానే 2014 అక్టోబర్ 2న దీనిని అధికారికంగా లాంచ్ చేయడం జరిగింది. సో ఈ స్వచ్ఛ భారత్ అనేది మనకి వన్ ఆఫ్ ద కీ పబ్లిక్ ఇనిషియేటివ్ గా చెప్పవచ్చు. సో దీని ద్వారా గ్రామాలలోను మరియు పట్టణాలలోను పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ క్లీన్ ఎన్విరాన్మెంట్ కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది. సో ఓవరాల్ గా మన ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ సి నయా భారత్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఆగస్ట్ 17 అండ్ 18 నాటి ఈనాడు న్యూస్ పేపర్ లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్ ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్. మనము లాస్ట్ క్లాసెస్ లో డిస్కస్ చేస్తూ వచ్చాము ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి. ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి తరపున సిపి రాధాకృష్ణన్ గారు ఖరారవడం చూడవచ్చు. ఇది మనకి పాలిటీ జనరల్ నాలెడ్జ్ లో ఇంపార్టెంట్. సెకండ్ వన్ ఆధారాలు చూపండి, క్షమాపణ అయినా చెప్పండి. ఈ ఆర్టికల్ ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ మీద చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ నిర్వహించి కాంగ్రెస్ పార్టీని వారు చేస్తున్న ఆరోపణలకు ఆధారాలైనా చూపించండి లేదా ఎలక్షన్ కమిషన్ కు క్షమాపణ అయినా చెప్పాలి అని ఎలక్షన్ కమిషన్ ఇక్కడ కోరడం చూడవచ్చు. ఇది పాలిటీలో ఇంపార్టెంట్. థర్డ్ వన్ రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించడం తగదు. ఈ ఆర్టికల్ ఇటీవల సుప్రీంకోర్టు తమిళనాడు స్పీకర్ వర్సెస్ తమిళనాడు గవర్నమెంట్ కేసులో ఇచ్చిన కీలక జడ్జిమెంట్ గురించి, తరువాత ఆర్టికల్ 143ని ఉపయోగించి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సుప్రీంకోర్టును 14 ప్రశ్నలు అడగడం, అందులో కొన్ని ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరడంతో రాష్ట్రపతి మరియు గవర్నర్లకు గడువు విధించడం తగదు అని కేంద్రం సుప్రీంకోర్టుకు స్పష్టం చేయడం చూడవచ్చు. సో ఇది గవర్నెన్స్ లో ఇంపార్టెంట్ అండి. ఫోర్త్ వన్ ప్లాస్టిక్ పై పోరులో అదే అనైక్యత. లాస్ట్ క్లాస్ లో మనం చూసాము ప్లాస్టిక్ నిషేధం మీద ఒక నిర్ణయానికి ప్రపంచ దేశాలు రాలేకపోయాయి అని. దానికి సంబంధించిన కీ డీటెయిల్స్ ని ప్రస్తావిస్తూ ఇక్కడ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఎన్విరాన్మెంట్ లో ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్ 2047 నాటికి జిఎస్టిలో ఒకే స్లాబు. ఇటీవల ప్రధాని మోదీ గారు జిఎస్టిలో సంస్కరణలు తీసుకువస్తామని ప్రకటించారు. అందులో భాగంగా ప్రస్తుతం ఉన్న స్లాబులను తగ్గించి 2 స్లాబులకు కుదించడం మనం చూడవచ్చు. అయితే 2047 నాటికి భారతదేశంలోని జిఎస్టిలో ఒకటే స్లాబ్ ఉండబోతుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. సిక్స్త్ వన్ ఆ రెండు వదులుకుంటేనే శాంతి. ఈ ఆర్టికల్ ఇటీవలి డొనాల్డ్ ట్రంప్ మరియు వ్లాదిమిర్ పుతిన్ యొక్క అలస్కా మీటింగ్ కి సంబంధించి దాని యొక్క పర్యవసనాల గురించి వివరించడం జరిగింది. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్ లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి కూడా డిస్కస్ చేద్దామండి.
ఈ రోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఖరారు చేసిన భాజపా పార్లమెంటరీ బోర్డు ఈ స్థానాన్ని అధిష్ఠించబోతున్న మూడో తమిళ నేత. ఇటీవల భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ను ఎలక్షన్ కమిషన్ విడుదల చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎన్డీఏ కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ గారిని ఖరారు చేస్తూ ఎన్డీఏ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈయన మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేస్తున్నారు. ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేస్తున్న రాధాకృష్ణన్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు విపక్షాలను కోరడం చూడవచ్చు. అయితే విపక్షాలు తమ అభ్యర్థిని ఈ రోజు ఖరారు చేస్తామని చెప్పడం జరిగింది. సో అంటే పోటీ ఉండబోతుంది. ఇటు ఎన్డీఏ కూటమి తరపున, అటు ఇండియా కూటమి తరపున ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలలో అభ్యర్థులు పోటీ పడనున్నారు. అండ్ ఎలక్షన్ ఉన్నా గానీ లోక్సభ మరియు రాజ్యసభ ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీఏకు మెజారిటీ ఉండడంతో రాధాకృష్ణన్ ఎన్నిక దాదాపు ఖాయంగానే కనిపిస్తుంది. 17వ భారత ఉపరాష్ట్రపతిగా ఎవరు ఎన్నిక కాబోతున్నారనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది. ఇందులో ఎలక్టోరల్ కాలేజ్ గురించి మనము లాస్ట్ క్లాసెస్ లో చాలా సార్లు చెప్పుకున్నాము. ఉపరాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీలో ఎవరెవరు ఉంటారు అని. ముఖ్యంగా లోక్సభ మరియు రాజ్యసభకి చెందిన బోత్ ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్ ఎంపీస్ ఇందులో సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర శాసనసభకు చెందిన ఎమ్మెల్యేలకు ఇందులో చోటు ఉండదు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో గెలుపుకు 50% కోటా అవసరమవుతుంది అండి. అంటే మెజారిటీ 50%కి పైగా రావాల్సి ఉంటుంది. ఇక్కడ గణాంకాలను మనం చూస్తే ప్రస్తుతం లోక్సభలో 542 మంది, రాజ్యసభలో 250 మంది అండ్ నామినేటెడ్ మెంబర్స్ నలుగురితో కలిపి టోటల్ మనకి ఎలక్టోరల్ కాలేజ్ సంఖ్య 786గా ఉంది. సో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నిక అవ్వాల్సిన వ్యక్తికి కనీసం 394 ఓట్లు రావాల్సి ఉంటుంది. ప్రస్తుత బీజేపీ బలం చూసుకుంటే సుమారు 422 వరకు ఉన్నట్లు తెలుస్తుంది అండి. కాబట్టి మాక్సిమం ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థే ఎన్నిక అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అలానే టర్మ్ మనం చూసినప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఉప ఎన్నికలు ఉండవు. అంటే ఉప ఎన్నికలలో మిగిలిన కాలానికి టర్మ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికైన తేదీ నుంచి 5 సంవత్సరాలు తన విధిని పూర్తి స్థాయిలో నిర్వహించాల్సి ఉంటుంది. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ లో కూడా దానిని గురించి పేర్కొనడం జరిగింది. అంటే ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కాబడిన వ్యక్తి పూర్తి కాలం పదవిలో ఉంటారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఓటర్ల జాబితాలను పార్టీలు పరిశీలించడం మంచిదే, సకాలంలో అభ్యంతరాలు తెలిపితే తప్పులు సరిచేయడానికి వీలవుతుంది. ఆరోపిస్తున్న వారు ముందుగానే ఆ పని చేస్తే బాగుండేది. ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇటీవల ప్రతిపక్ష నేతలు ఓటర్ల జాబితాలో తప్పులు ఉన్నట్లు ఆరోపిస్తున్న నేపథ్యంలో స్పందించడం చూడవచ్చు. రాజకీయ పార్టీలు ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలించడం మంచిదేనని, దానివల్ల తప్పులను సరిదిద్ది లోపరహితం చేయడానికి వీలవుతుంది అని ఈసీ పేర్కొంది. అయితే ఈ లోపాలను నిర్దేశించిన సమయంలో అధికారుల దృష్టికి తీసుకువెళితే వాటిని జెన్యూనిటీని పరిశీలించి సవరించడానికి అవకాశం ఉండేది అని, సకాలంలో రాజకీయ పార్టీలు స్పందించకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది అని ఈసీ ఒక ప్రకటనను విడుదల చేసింది. ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించినప్పుడు అందులో ఏమైనా తప్పులు గాని లోపాలు గాని ఉంటే రాజకీయ పార్టీలు మరియు వాటి బూత్ లెవెల్ ఏజెంట్లు వాటిని పరిశీలించి అధికారుల దృష్టికి తీసుకువెళితే ఆ లోపాలను సవరించడానికి ఆస్కారం ఉంటుంది అని ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. అదేవిధంగా ఇటీవల బీహార్లో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటరు జాబితా యొక్క ప్రత్యేక సమగ్ర సవరణకి సంబంధించి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉన్న నేపథ్యంలో దాని మీద క్లారిఫికేషన్ ఇచ్చేందుకు ఈసీ ఒక ప్రెస్ మీట్ పెట్టబోతుంది అండి. ఆదివారం ఈ ప్రెస్ మీట్ జరగబోతుంది. మన నెక్స్ట్ స్లైడ్ లో ఆ ప్రెస్ మీట్ యొక్క హైలైట్స్ కూడా చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్లో చూడండి. ఆధారాలు చూపండి, క్షమాపణ అయినా చెప్పండి. ఇప్పుడే చెప్పుకున్నాం మనము ఆదివారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రెస్ మీట్ కండక్ట్ చేసింది అని. ఆ ప్రెస్ మీట్ లోని హైలైట్స్ ఇందులో చూద్దాము. సంతకం చేసి అఫిడవిట్ వారంలో సమర్పించండి, లేదంటే మీ ఆరోపణలు నిరాధారమని భావిస్తాం. రాహుల్ గాంధీ తను చేస్తున్న ఆరోపణలకి సంతకం చేసి అఫిడవిట్ సమర్పించాలి అని, లేదు అంటే ఆ ఆరోపణలు నిరాధారమని భావిస్తామని ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ లో పేర్కొంది. అలానే మా భుజంపై తుపాకీ పెట్టి రాజకీయాలు చేయొద్దు అని పేర్కొనడం చూడవచ్చు. జీరో హౌస్ నెంబర్ కింద కొందరికి ఓటు హక్కు కల్పిస్తున్నామని పేర్కొంది. వారిని నకిలీలు అంటే పేదల్ని అవమానించినట్లే. రాహుల్ ఆరోపణల్ని ఖండించిన సిఈసి జ్ఞానేష్ కుమార్
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తో పాటు ఇతర ఎలక్షన్ కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు అండి. అనేక అంశాల మీద వారు క్లారిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా డెత్ ఆర్ మైగ్రేషన్ ఓటర్స్ కి సంబంధించి, జీరో డోర్ నెంబర్ ఓటర్స్ కి సంబంధించి, మోడిఫికేషన్స్ కి సంబంధించి, అలానే మెషిన్ రీడబుల్ లిస్ట్ ఎందుకు ఇవ్వట్లేదు అనేది కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు. అండ్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ వైజ్ ఎలక్షన్ కమిషన్ కి సంబంధించిన స్పెషల్ వెబ్సైట్ ని కూడా తీసుకురావడం జరిగింది అని సిఈసి స్పష్టం చేశారు. ఇందులోని హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. ఓట్లు చోరీ జరిగింది అంటూ పదే పదే ఆరోపిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దానికి తగ్గ ఆధారాలను సమర్పించాలి అని, లేదంటే క్షమాపణ చెప్పాలి అని భారత ఎన్నికల సంఘం డిమాండ్ చేసింది. ఆయన వద్ద ఆధారాలు ఉంటే వారం రోజుల్లో ప్రమాణ పత్రం రూపంలో సంతకంతో సమర్పించాలి అని, లేదు అంటే అవి నిరాధారమైన ఆరోపణలుగా భావిస్తాము అని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. అలానే బీహార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి మాట్లాడుతూ అందరి సమక్షంలోనూ, అంటే బూత్ స్థాయి అధికారులు, రాజకీయ పార్టీల ఏజెంట్లు మరియు సర్పంచుల సమక్షంలోనే ఈ ప్రాథమిక ఓటర్ల జాబితాను తయారు చేయడం జరిగింది అని, ఈ ప్రత్యేక సమగ్ర సవరణకి సంబంధించిన అందరి సంతకాలు, వీడియో సాక్ష్యాలు కూడా ఉన్నాయి అని, ఏవైనా తప్పులు ఉంటే ఫిర్యాదు చేయడానికి సెప్టెంబర్ 1 వరకు సమయం ఉంది అని కూడా ఈసీ స్పష్టం చేసింది. అలానే అధిక సంఖ్యలో మరణించిన వారి ఓట్లను తొలగిస్తున్నారు అనే ఆరోపణల నేపథ్యంలో గత 20 ఏళ్లుగా సరిగా ఇక్కడ రివిజన్ జరగలేదు అని, డెత్ అండ్ మైగ్రేషన్ కి సంబంధించిన ఓట్లను తొలగించకపోవడం వలన ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో తొలగించాల్సి వస్తుంది అని, వీటన్నిటిని ఇప్పుడు ఒకేసారి తొలగిస్తూ ఉండడంతో 22 లక్షల మంది చనిపోయినట్లు కనిపిస్తుంది అని, కానీ ఇవన్నీ గత 20 ఏళ్ల గణాంకాలు అని, ఈ లాస్ట్ 6 మంత్స్వి కావు అని ఈసీ స్పష్టం చేసింది. అలానే జీరో డోర్ నెంబర్ గురించి ప్రస్తావిస్తూ పంచాయతీ మరియు పురపాలక సంఘాలలో అన్ని ఇళ్లకు కొన్ని సార్లు డోర్ నెంబర్లు ఉండకపోవచ్చు అని, అలా డోర్ నెంబర్ లేని ఇళ్లలోని ఓటర్లకు కొంత ప్రత్యేకమైన నెంబర్లను కేటాయించడం జరిగింది అని, ఈ విధమైన స్పెషల్ నోషనల్ నెంబర్ అనేది కంప్యూటర్‌లో నమోదు చేసినప్పుడు జీరోగా కనిపిస్తూ ఉండడంతో కొన్ని సార్లు ఈ జీరో డోర్ నంబర్‌లు కనిపిస్తూ ఉంటాయి అని, అయితే ఇలాంటి వాటిని అనుమానించడం పేద ఓటర్లను అవమానించినట్లేనని ఈసీ పేర్కొనడం చూడవచ్చు. అలానే ఎన్నికల అభ్యంతరాలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ స్పందిస్తూ ఏ అభ్యర్థికైనా తన ఎన్నిక అనేది అభ్యంతరం ఉంటే 45 రోజుల లోపు హైకోర్టును ఆశ్రయించాలి అని, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ద్వారా ఎన్నికల అభ్యంతరాలను తెలపవచ్చని, ఆ గడువు తీరిపోయిన తర్వాత ఆరోపణలు చేయడం వలన ఉపయోగం ఉండదని, కేవలం దురుద్దేశపూర్వకంగానే ఈ విధమైన ఆరోపణలు చేస్తూ ఉండవచ్చు అని ఈసీ పేర్కొనడం చూడవచ్చు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక పాయింట్ ఏంటి అంటే, ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఎలక్షన్స్ కి సంబంధించి అభ్యంతరాలు ఉంటే ఎవరిని సంప్రదించాలి? హైకోర్టును సంప్రదించాల్సి ఉంటుంది. ఈ ఎలక్షన్ డిస్ప్యూట్స్ లో హైకోర్టుకు జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. అలానే ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కి సంబంధించి సుప్రీం కోర్టుకు అధికారం ఉంటుంది అండి. సో ఈ డిఫరెన్స్ అనేది మనం చూడాలి. ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అలానే మోడిఫికేషన్స్ కి సంబంధించి అదే నియోజకవర్గానికి చెందిన వారు ఎవరైనా ఉంటే వారు నిర్దేశించిన సమయంలోపు ఫారం 6, 7, 8 సమర్పించి సవరణలు కోరవచ్చు అని ఈసీ తెలిపింది. అలానే సెర్చబుల్ ఓటర్ జాబితా మాత్రమే ఇస్తున్నాము అని, మెషిన్ రీడబుల్ జాబితా ఎందుకు ఇవ్వడం లేదు అంటే, దీని వలన ఓటర్ల యొక్క గోప్యత దెబ్బతినే ప్రమాదం ఉన్న కారణంగా సెర్చబుల్ ఓటరు జాబితా మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చాము అని, దీని ద్వారా గోప్యత అనేది కాపాడబడుతుంది అని, సెర్చబుల్ ఓటరు జాబితాలో తమ డీటెయిల్స్ ని ఎంటర్ చేసి ఓటర్లు తమ యొక్క ఓటరు జాబితాలోని పేరు మరియు వివరాలను తెలుసుకోవచ్చు అని ఇక్కడ స్పష్టం చేయడం చూడవచ్చు. సో ఇవి ఎలక్షన్ కమిషన్ యొక్క రీసెంట్ ప్రెస్ మీట్ లోని కీ హైలైట్స్ గా చూడవచ్చు అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించడం తగదు, అది అధికార పరిధిలోకి చొరబడమే, కోర్టులు రాజ్యాంగాన్ని సవరించలేవు, సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టీకరణ. లాస్ట్ క్లాసెస్ లో మనము ఈ కేస్ కి సంబంధించి డీటెయిల్స్ చూస్తూ ఉన్నాము. తమిళనాడు గవర్నర్ వర్సెస్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు. ఈ కేస్ డీటెయిల్స్ మనం ఒకసారి పరిశీలిస్తే, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి రాష్ట్రపతికి తమిళనాడు గవర్నమెంట్ కి సంబంధించిన 10 బిల్లులను రిజర్వ్ చేయడం జరిగింది అండర్ ఆర్టికల్ 201. అయితే ఈ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదంలో జాప్యం జరుగుతుంది అనే ఉద్దేశంతో తమిళనాడు ప్రభుత్వం నవంబర్ 2023లో సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు రాజ్యాంగంలో తనకి ఉన్న ఆర్టికల్ 142 కంప్లీట్ జస్టిస్ అధికారాన్ని ఉపయోగించుకుని 3 నెలల టైం లైన్ ని గవర్నర్ మరియు రాష్ట్రపతులకు సెట్ చేయడం జరిగింది.
అయితే ఆర్టికల్ 201ని మనం చూసినప్పుడు రిజర్వ్ చేసిన బిల్లులకు రాష్ట్రపతికి ఏ విధమైన టైం లైన్ సెట్ చేయడం జరగలేదు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అని మాత్రమే మెన్షన్ చేసి ఉంది. కాబట్టి దీనిని ప్రశ్నిస్తూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు తనకి రాజ్యాంగంలో కల్పించబడిన ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీంకోర్టును 14 క్వశ్చన్స్ అడగడం జరిగింది అండి. దీనిపై కేంద్రం యొక్క సలహాని కోరుతూ సుప్రీంకోర్టు కేంద్రాన్ని అడగగా రాష్ట్రపతి మరియు గవర్నర్లకు గడువు విధించడం తగదు అని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులపై చర్యలు తీసుకోవడానికి గవర్నర్ మరియు రాష్ట్రపతికి గడువు విధించడం రాజ్యాంగపరమైన గందరగోళానికి దారితీస్తుంది అని, అలా చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని కేంద్రం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. రాష్ట్రపతి మరియు గవర్నర్లు ప్రజాస్వామ్యంలో అత్యున్నత స్థాయిని కలిగి ఉంటారు కాబట్టి అలాంటి వారి విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం తగదు అని కేంద్రం స్పష్టం చేయడం చూడవచ్చు. రాజ్యాంగంలో ఆర్టికల్ 201కి ఏ విధమైన నిర్దిష్ట గడువు విధించలేదు అని, రాజ్యాంగ నిర్మాతలు ఒకవేళ గడువు అవసరమని భావిస్తే అలాంటి వాటికి రాజ్యాంగంలోనే స్పష్టంగా పేర్కొనడం జరిగింది కాబట్టి ఇక్కడ కొంత సడలింపు ధోరణి అవసరమనే ఉద్దేశంతోనే రాజ్యాంగ నిర్మాతలు ఆర్టికల్ 201కి స్పెసిఫిక్ టైం పీరియడ్ అనేది మెన్షన్ చేయలేదు అని సుప్రీంకోర్టుకు స్పష్టం చేయడం మనం చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ప్లాస్టిక్ పై పోరులో అదే అనైక్యత. ఈ ఆర్టికల్ ఇటీవల యునైటెడ్ నేషన్స్ సభ్య దేశాలు ప్లాస్టిక్ నిషేధం మీద చర్చించడము అండ్ ఆ చర్చలలో ఏ విధమైన నిర్ణయం తీసుకోకపోవడం గురించి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. దీనిలోని కీ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. రోజు రోజుకు ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యం పెరిగిపోతూ ఉంది. ఇటీవల మనం చూస్తూ ఉన్నాము ఈవెన్ మానవుని యొక్క రక్తంలోకి కూడా మైక్రో ప్లాస్టిక్ ఆనవాళ్లు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ ప్లాస్టిక్ మీనాక్స్ ఏ విధంగా ఉంది అనేది మనకి అర్థమవుతూ ఉంది. గాలి, నీరు, ఆహారం ద్వారా మన ఒంట్లోకి చేరుతున్న సూక్ష్మ ప్లాస్టిక్లు గుండె జబ్బులు, క్యాన్సర్లతో పాటు ఎన్నో రోగాలకు కారణమవుతూ ఉన్నాయి. సో ఈ ప్లాస్టిక్ భూతాన్ని అంతమొందించాలనే ఉద్దేశంతో ఇటీవల జెనీవాలో 184 దేశాలు చర్చించడం జరిగింది. అయితే ఈ చర్చలలో ఎటువంటి ప్రయోజనాత్మక నిర్ణయాలు తీసుకోవడం జరగలేదు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. కొన్ని దేశాలు ప్లాస్టిక్ మీద పూర్తిగా బ్యాన్ చేయాలని పట్టుబడుతూ ఉంటే మరికొన్ని దేశాలు ప్లాస్టిక్ ఉత్పత్తిలో కెమికల్స్ కంటెంట్ని తగ్గించాలి, తద్వారా కాలుష్యాన్ని తగ్గించాలి అని పట్టుబడుతూ ఉన్నాయి. ఏకాభిప్రాయం మాత్రం కుదరడం లేదు. ప్లాస్టిక్ వేస్ట్ యొక్క గణాంకాలను మనం చూస్తే ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ అనేది ఉత్పత్తి అవుతూ ఉంది. 2040 నాటికి, అంటే ఇది 2040 నాటికి చేరేటప్పటికి 3 రెట్లు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ప్రతి ఏటా ఉత్పత్తి అవుతున్న ఈ ప్లాస్టిక్లో సుమారు 91% రీసైక్లింగ్కి నోచుకోవటం లేదు అండి. జనరల్గా మనకి రీసైక్లింగ్ ద్వారా ప్లాస్టిక్ని తిరిగి ఉత్పత్తి చేసుకుంటే ఈ ప్లాస్టిక్ సమస్య ఇంత తీవ్రంగా ఉండేది కాదు. కానీ 91% ప్లాస్టిక్ అనేది రీసైక్లింగ్కి వెళ్ళడం లేదు. ఇవన్నీ మళ్ళీ తిరిగి భూమిలోనూ సముద్రాలలోనూ కలిసిపోతూ ఉన్నాయి. ఇలా మనం చూస్తే ప్రతి ఏటా సుమారు 1 కోటి టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాలలో చేరి సాగర జీవ వ్యవస్థను దెబ్బతీస్తూ ఉన్నాయి. అలానే ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ కారణంగా అనేక దేశాలు ఆర్థికంగా కూడా నష్టపోవాల్సి వస్తుంది అండి. ఒక నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ కారణంగా వచ్చే 25 ఏళ్లలో 281 లక్షల కోట్ల డాలర్ల మేర నష్టపోవాల్సి వస్తుంది అనేది ఒక అంచనా. ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ కారణంగా అటు పర్యావరణానికి, ఇటు ప్రజా ఆరోగ్యానికి మరియు ఆర్థిక వ్యవస్థకి ఇంత నష్టం కలిగిస్తున్నా కూడా ప్రభుత్వాలు దీని మీద దృష్టి సారించకపోవడం ఆందోళన కలిగించే అంశం. ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ అరికట్టడానికి కొన్ని మెజర్స్ తీసుకోవచ్చండి. సమర్థవంతంగా పునర్వినియోగం అంటే రీసైక్లింగ్ చేసి ప్రమాదకరమైన అనవసరమైన ఉత్పత్తులను నివారించడం, ప్రత్యామ్నాయాలను అందిపుచ్చుకోవడం ద్వారా 2040 నాటికి సుమారు 80% ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించవచ్చు అని ఐక్యరాజ్య సమితి నివేదికలే తెలియజేస్తున్నాయి. అయితే ప్రభుత్వాలు వీటి మీద దృష్టి సారించడం లేదు. ఈ ప్లాస్టిక్ భూతాన్ని మనము అరికట్టడం కోసం ముఖ్యంగా రీసైక్లింగ్ మీద ఫోకస్ చేయడంతో పాటు ఈ ప్లాస్టిక్ వలన కలిగే దుష్ఫలితాలపై గ్రామ స్థాయి వరకు ప్రజలకు అవేర్నెస్ కల్పించడం చాలా కీలకం. అప్పుడు మాత్రమే ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ మీద విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, 2047 నాటికి జిఎస్టీలో ఒకే స్లాబు. సో ఈ ఆర్టికల్ ఇటీవలి జిఎస్టీ రిఫార్మ్స్ గురించి అండ్ 2 స్లాబ్ సిస్టమ్ గురించి వివరించడం జరిగింది. దీనిలోని కీ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం జిఎస్టీ రిఫార్మ్స్ కోసం 4 స్లాబ్ సిస్టమ్ని 2 స్లాబ్ జిఎస్టీ సిస్టమ్గా కుదించనున్నారు అండి. ప్రతిపాదిత వస్తు సేవల పన్ను సంస్కరణలను
నెక్స్ట్ జెన్ జిఎస్టిగా ఒక ఉన్నతాధికారి విశదీకరించారు. అంటే భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని మనము ఈ జిఎస్టి సంస్కరణలకు బాటలు వేయడం జరిగింది అని ఆయన వివరించారు. ముఖ్యంగా జిఎస్టి స్లాబ్స్ లో 5% మరియు 18% స్లాబులు మాత్రమే ఉండడంతో ఆర్థిక వ్యవస్థను ఇది మరింత ఉత్తేజితం చేస్తుంది అని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు ఉన్న 12%, 28% స్లాబ్లను తొలగించి కేవలం 5%, 18% స్లాబ్లను మాత్రమే ఉంచుతారు. ఈ ప్రతిపాదిత కొత్త జిఎస్టి విధానంలో సాధారణంగా వాడే వస్తువులన్నిటిపై 5% జిఎస్టి స్లాబ్ ఎక్కువగా అమలులో ఉండే అవకాశం ఉంది. తద్వారా వీటి ధరలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలకు మేలు చేకూరనుంది. తక్కువ పన్నుల వలన లాభం ఏంటి అండి? ఎక్కువ మంది వినియోగదారులు ఆ వస్తువులను కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలానే వినియోగం అనేది పెరుగుతుంది. తద్వారా ఒకవేళ ఈ పన్నుల వలన ఆదాయం ప్రభుత్వానికి కొంత తగ్గినా వినిమయం పెరగడం వలన క్రమేపీ ఆ లోటు అనేది భర్తీ అవుతుంది. అండ్ భవిష్యత్తులో ఈ పన్ను సంస్కరణలను మరింత ముందుకు తీసుకువెళ్ళి 2047 నాటికి ఒకే స్లాబ్ జిఎస్టి విధానాన్ని కూడా అమలులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది అని ఆ ఉన్నతాధికారి తెలిపారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆ రెండు వదులుకుంటేనే శాంతి, ట్రంప్తో భేటీలో స్పష్టం చేసిన పుతిన్. ఈ ఆర్టికల్ ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరియు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య అలస్కాలో జరిగిన భేటీ గురించి మరియు ఉక్రెయిన్ శాంతి ఒప్పందం గురించి ఇరు దేశాధినేతల మధ్య జరిగిన చర్చల గురించి వివరించడం జరిగింది. ఇందులోని కీ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. ఈ భేటీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుద్ధం ముగించడానికి డొనాల్డ్ ట్రంప్ ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టాడు. ముఖ్యంగా యుద్ధం ముగించాలి అంటే ఉక్రెయిన్ తటస్థత పాటించాలి అని, నాటోకు దూరంగా ఉండాలి అని పుతిన్ పేర్కొనడం చూడవచ్చు. ఎప్పటి నుంచో రష్యా ఈ డిమాండ్ని చేస్తూ వస్తుంది. అసలు రష్యా ఉక్రెయిన్ వార్ జరగడానికి వన్ ఆఫ్ ద ఇమీడియట్ రీజన్ నాటోలో ఉక్రెయిన్ జాయిన్ అవ్వడానికి సంబంధించి చెప్పవచ్చు. అలానే సెకండ్ డిమాండ్ మనం చూస్తే తూర్పు ఉక్రెయిన్లోని డాన్బాస్ ప్రాంతంలోని డొనెట్స్ మరియు లుహాన్స్క్ ప్రాంతాలను ఉక్రెయిన్ వదులుకోవాలని కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ లుహాన్స్క్ ప్రాంతాన్ని 100% రష్యన్ దళాలు ఆక్రమించగా డొనాట్స్క్ ప్రాంతాన్ని 70% ఆక్రమించడం జరిగింది. ఈ ప్రాంతాల మీద హక్కులను ఉక్రెయిన్ వదులుకోవాలి అని పుతిన్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మరియు ట్రంప్ మధ్య భేటీ జరగనుంది. ఆ భేటీలో ఈ డిమాండ్లను ప్రతిపాదిస్తారో లేదో చూడాలి. అలానే పుతిన్ యొక్క డిమాండ్లకు జెలెన్స్కీని ఒప్పించడంలో డొనాల్డ్ ట్రంప్ సక్సెస్ చేస్తారో లేదో చూడాలి. వీటి మీదనే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు అనేది ఆధారపడి ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సుస్థిర సేద్యం కోసం. ఈ ఆర్టికల్ సాయిల్ హెల్త్ కార్డు యొక్క డీటెయిల్స్ గురించి, అలానే భారతదేశంలో ఈ సాయిల్ హెల్త్ కార్డుల యొక్క ప్రాముఖ్యత మరియు ఇప్పటి వరకు ఉన్న గణాంకాల యొక్క కీ స్టాటిస్టిక్స్ ని ఇందులో వివరించడం జరిగింది. అంటే దీని యొక్క సోర్స్ లోక్సభలో కేంద్రం వెల్లడించిన వివరాల ఆధారంగా ఈ గణాంకాలను ఇక్కడ పొందుపరిచారు. రైతులు ఎక్కువగా రసాయన ఎరువులను ఉపయోగించడం వలన భూమి అనేది నిస్సారం అవుతుంది. దీని వలన అటు ఎరువుల వినియోగం పర్యావరణానికి హాని కలిగించడంతో పాటు ఇటు రైతులకు కూడా నష్టాలను మిగిలిస్తుంది. సో రైతులు నేల యొక్క స్వభావాన్ని బట్టి మరియు వాటిలో ఉన్న పోషకాలను బట్టి ఏ ఏ ఎరువులు వాడాలి లాంటి వివరాలను అందించడం కోసం ఈ సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ ని తీసుకురావడం జరిగింది అండి. ఇది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఈ పథకాన్ని 10 సంవత్సరాల క్రితం 2015లో ఫిబ్రవరి 19న లాంచ్ చేయడం జరిగింది అండి. రాజస్థాన్లోని సురాత్గార్ గ్రామంలో దీనిని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇంప్రూవింగ్ సాయిల్ హెల్త్, అంటే నేల యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించడము అండ్ ట్యాక్లింగ్ డిగ్రేడేషన్, సాయిల్ డిగ్రేడేషన్ ఏదైతే నిర్వీర్యం అవుతూ ఉందో, సాయిల్ అనేది సారాన్ని కోల్పోతూ ఉందో ఆ డిగ్రేడేషన్ ని అరికట్టే విధంగా ఈ సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ ని లాంచ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మొత్తం 32 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ పథకాన్ని లాంచ్ చేశారు అండి. ఈ పథకం యొక్క కీ బెనిఫిట్స్ ఏంటి అనేది చూస్తే ఫ్రీ అండ్ ఎఫర్డబుల్ సాయిల్ టెస్టింగ్. సాయిల్ టెస్ట్ ని చాలా తక్కువ ఖర్చులో అందరికీ అందుబాటులో ఉండేలాగా చేయడము, టైమ్లీ అండ్ అక్యురేట్ రిజల్ట్స్. సాయిల్ టెస్ట్ చేసిన తర్వాత ఆ భూసార ఫలితాలను వీలైనంత త్వరగా కరెక్ట్ గా ఇవ్వడానికి ఈ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. ఆప్టిమైజ్డ్ ఫెర్టిలైజర్ యూజ్, ఇష్టానుసారం కాకుండా ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని భూమి యొక్క అవసరానికి అనుగుణంగా ఇక్కడ ఆప్టిమైజ్ యూజ్ చేయడం కోసం దీనిని తీసుకురావడం జరిగింది. తద్వారా కాస్ట్ తగ్గించడం జరుగుతుంది. ప్రివెంట్ ఓవర్ ఆర్ అండర్ అప్లికేషన్, అంటే ఎక్కువ తక్కువలు లేకుండా తగిన మోతాదులో మనము ఎరువులను, పురుగు మందులను వాటిని అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది.
అలానే కస్టమైజ్డ్ న్యూట్రియంట్ రికమెండేషన్స్, నేల స్వభావం ఆధారంగా ఏ ఏ పోషకాలను అందించాలి అనేది కూడా ఇందులో పొందుపరచడం జరుగుతుంది. సో ఈ విధంగా సాయిల్ హెల్త్ కార్డ్ అనేది అటు సాయిల్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడంతో పాటు ఇటు రైతుల మీద అదనపు భారం పడకుండాను పర్యావరణాన్ని పరిరక్షిస్తూ సాయిల్ డిగ్రేడ్ అవ్వకుండా కూడా చూస్తూ ఉంటుంది. ఈ సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ లో 12 పారామీటర్స్ ఆధారంగా సాయిల్ ని టెస్ట్ చేయడం జరుగుతుంది అండి. ముఖ్యంగా మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం లాంటి మ్యాక్రో న్యూట్రియంట్స్ ఎంత మోతాదులో ఉన్నాయి, అలానే మైక్రో న్యూట్రియంట్స్ లైక్ బోరాన్, జింక్, ఐరన్, కాపర్, మాంగనీస్ ఇలాంటి మైక్రో న్యూట్రియంట్స్ ఎంత మోతాదులో ఉన్నాయి ఇలాంటివి తెలియజేస్తూ ఉంటుంది. వీటితో పాటు సెకండరీ న్యూట్రియంట్స్ అయిన సల్ఫర్ అండ్ ఫిజికల్ పారామీటర్స్ అయిన పిహెచ్ వాల్యూ, ఈసీ వాల్యూ అంటే ఎలక్ట్రికల్ కండక్టివిటీ, ఓసి అంటే ఆర్గానిక్ కార్బన్, ఈ పారామీటర్స్ కూడా ఈ సాయిల్ హెల్త్ కార్డులో పొందుపరచడం జరుగుతుంది. తద్వారా రైతు తన భూసారాన్ని బట్టి ఈ భూ పరీక్షల తర్వాత ఏ ఏ ఎరువులు అవసరమవుతాయో నిర్ణయించుకుని వాటిని ఉపయోగించడం ద్వారా అధిక ఫలసాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ సాయిల్ హెల్త్ కార్డులు వివిధ రాష్ట్రాలలో ఇప్పటి వరకు ఎంత మేరకు అందించడం జరిగింది అనేది చూస్తే టోటల్ 25 కోట్లకు పైగా కార్డులు అందాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వాటి సంఖ్య 1.53 కోట్లు అయితే తెలంగాణలో 1.09 కోట్లుగా ఉంది. 2019-20 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 25-26 ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఈ గణాంకాలను మనం పరిశీలిస్తే 2019-20లో 23.71 లక్షలు మనకి జారీ అవగా 2020-21లో 16.83 లక్షలు, 2022-23లో 42.22 లక్షలు, 2023-24లో 41.18 లక్షలు, అత్యధికంగా 2024-25లో 88.40 లక్షలు, 2025-26 అంటే ప్రజెంట్ టిల్ డేట్ వరకు మనం చూస్తే 11.24 లక్షలు. ఈ విధంగా ఆయా ఆర్థిక సంవత్సరాలలో ఈ సాయిల్ హెల్త్ కార్డులను జారీ చేయడం జరిగింది. ఇందులోని వన్ మోర్ కీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే 2022-23 నుంచి ఈ పథకాన్ని రాష్ట్రీయ కృషి వికాస్ యోజనలో విలీనం చేయడం జరిగింది అండి. సో ఈ 2022-23 నుంచి ఇది ఆర్కేవీవైలో ఒక వన్ మోర్ కాంపోనెంట్ సాయిల్ హెల్త్ కాంపోనెంట్ లో దీనిని విలీనం చేశారు. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ ని చూస్తే మహిళల 2000 మీటర్ల స్టీపుల్ చేజ్ లో ఒలింపియన్ అంకిత ధ్యాని జాతీయ రికార్డును నమోదు చేసింది. 2025 ఆగస్టు 15న జరిగిన గ్రాండ్ స్లామ్ జెరూసలేం అథ్లెటిక్స్ మీట్ లో ఆమె 6 నిమిషాల 13.92 సెకండ్లతో రేసును పూర్తి చేసి స్వర్ణం సొంతం చేసుకుంది. ఈ క్రమంలో పారుల్ చౌదరి పేరిట ఉన్న రికార్డును తిరగరాసింది. సో ఈమె స్వర్ణం సొంతం చేసుకోవడంతో పాటు నేషనల్ రికార్డును కూడా తిరగరాయడం ఇక్కడ చూడవచ్చు. ఇది స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ లో ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించే స్త్రీ శక్తి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రారంభించారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ ఈ కేటగిరీకి చెందిన బస్సులలో దీనిని అమలు చేస్తారు. మొత్తం 11,449 బస్సులలో 8,458 బస్సులు ఈ స్త్రీ శక్తి కోసం కేటాయించారు. నెక్స్ట్ వన్ చూడండి, ప్రపంచంలోనే అత్యధిక రుణభారం ఉన్న దేశంగా అమెరికా నిలిచింది. ఇందులో పావు వంతు మిగతా దేశాలది. అంటే ఓన్ రిసోర్సెస్ కే కాకుండా ఎక్స్టర్నల్ రిసోర్సెస్ నుంచి కూడా రుణం తీసుకోవడం జరిగింది. ఇందులో అమెరికా ప్రభుత్వం తన రుణదాతలకు చెల్లించాల్సిన మొత్తం సొమ్ము 37 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇది అమెరికా జీడిపిలో 122% సమానం. ప్రతి 3 నెలలకు రుణభారం దాదాపు 1,00,000 కోట్ల డాలర్లుగా పెరుగుతుంది. కోవిడ్ సమయంలో 2020లో అత్యధికంగా డెట్ టు జీడిపి రేషియో 133%కు చేరింది అండి. ప్రపంచంలోనే ఈ నిష్పత్తి అధికంగా ఉన్న మొదటి 10 దేశాలలో అమెరికా కూడా ఉంది. అమెరికాకి ఎక్కువగా రుణం ఇచ్చిన దేశాలలో అంటే ఎక్స్టర్నల్ డెట్స్ ఎక్కువగా ఉన్న దేశాలలో జపాన్ మొదటి స్థానంలో ఉంటే నెక్స్ట్ ప్లేస్ లో యూకే ఉంది, తరువాత చైనా ఉంది. ఈవెన్ ఇండియాతో కూడా సుమారు 227 బిలియన్ డాలర్ల ఎక్స్టర్నల్ డెట్ అమెరికా కలిగి ఉంది. నెక్స్ట్ వన్ చూడండి, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టాటా క్యాపిటల్ సహా అగ్రగామి 10 ఆర్థిక సంస్థల రేటింగ్ను అమెరికాకు చెందిన S&P గ్లోబల్ రేటింగ్స్ పెంచింది. ఇటీవలే ఈ సంస్థ 18 ఏళ్ల తర్వాత భారత సార్వభౌమ రేటింగ్ను పెంచింది. లాస్ట్ క్లాస్లో చూసాం మనము ఈ గ్లోబల్ క్రెడిట్ రేటింగ్ లో భారతదేశంని సుమారు 18 సంవత్సరాల తర్వాత BBB+ కేటగిరీలోకి ఈ S&P సంస్థ చేర్చింది. తద్వారా భారతదేశంలో విదేశీ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. అలానే లేటెస్ట్ గా భారతదేశంలోని టాప్ 10 ఆర్థిక సంస్థల యొక్క రేటింగ్ ని కూడా S&P సంస్థ పెంచడం ఇక్కడ గమనార్హం.
ఈ రోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. సాయిల్ హెల్త్ కార్డుకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈ రోజు క్లాస్లో మనము ఈ సాయిల్ హెల్త్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్ లో రెండు స్టేట్మెంట్స్ ని ఇచ్చానండి. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇది ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్ లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.